హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? బ్రహ్మాండంగా ఉంటారు నాకు తెలుసు కదా. మరి మీరు ఈ రావు గారి రాచబండకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను. మరి మీరు ఆ పనిలో ఉండండి. రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో ఓహోహోహో, ఇవాళ మన రావు గారు రచ్చబండలోకి రచ్చ చేసేందుకు వచ్చే సెలబ్రిటీ ఎవరో తెలుసా? నాకు తెలిసి ఇంతవరకు ఆయనకు మనం ఈ భాగ్యమే కలిగించలేదు. ఇవాళ కాళ్ళ ఏళ్ళ గోళ్ళ పడి బ్రతిమలాడితే రమ్మన్నాను. ఆయన నాటక చక్రవర్తి కరణం ధర్మశ్రీ. ఈతగాడు గతంలో ఓ సినిమా షూటింగ్ కూడా పాల్గొని హంగామా చేశాడు. మరి అది రిలీజ్ అయ్యిందో గాల్లో కలిసిపోయిందో కానీ ఆ విషయం మాత్రం మనకు తెలియదు. కానీ వైసీపీ అధిష్టానం మీద పంచిలేస్తా అంటూ ధర్మశ్రీ వచ్చేసాడు. ఇదిగో ధర్మశ్రీ, నీ బాధ ఏందో చెప్పోయ్. అమాయకులారా, మీ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి భుజాలు కరిగి ఆ పార్టీ ఎవరిని డిసైడ్ చేస్తే ఆడి కోసం జేబీలు కరిగి ఈరోజు నిరాశతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నాయకత్వం, భీమిలి నాయకత్వం. మీ తప్పేం లేదు. పార్టీ ఎవరిని పంపిస్తే ఆడికి ఓట్లు వేయడమే మీ పని. వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే దౌర్భాగ్యం. మరి మన జిల్లా లోపమో తెలీదు, మనం చేసుకున్న పాపమో తెలీదు, మన మీద పార్టీ నాయకుల కోపమో తెలీదు. దిగుమతి చేసుకున్నటువంటి నాయకులను ఆదరిస్తాం, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి ఉన్నటువంటి వాళ్ళని చేదరిస్తాం. మొత్తానికి నాటకాల ధర్మశ్రీ వైసీపీకి 2019లో 2024లో ఓట్లేసిన వాళ్ళు అందరూ అమాయకులే అంటావు. బాగుంది, చాలా బాగుంది, మహదానందంగా ఉందంటే నమ్ము. ఏందేంది, దిగుమతి చేసుకున్న నాయకులకే జగన్ రెడ్డి పెద్ద పీట వేస్తాడా అంటే నువ్వు అనేది అవంతినిగా. ఆ పోబంతి చామంతి మిమ్మల్ని చీకొట్టి వైసీపీకి గుడ్ బై చెప్పించిందని నా నీ బాధ. దిగుమతి వాళ్ళు కావాలా? ఆ దిగుమతి వాళ్ళు ఉంటారంటే వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఆ పార్టీ ఈ పార్టీ ఉండదు. వాళ్ళది ఒకే ఒక పార్టీ, అధికార పార్టీ. నీదే పార్టీ అంటే నాది అధికార పార్టీ అంటారు. అది తెలుగుదేశం అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కమ్యూనిస్ట్ అవ్వచ్చు. ఎగుమతి కాళ్ళు మీ భీమిలీలో లేకనే కదా దిగుమతి కాళ్ళని తెచ్చుకుంటా ఉంది. అంటే మీ ఏరియాలో చెప్పుకోదాకా మోనగాడు మగాడు లేడని అర్థం. అర్థమైందా కారణం? అలాంటి పార్టీకి ఈ జిల్లా దౌర్భాగ్యం. దిగుమతి చేసుకున్న నాయకులు మాత్రం మనం చాలామంది అక్కచెల్లెళ్ళు ఉన్నారు, గుర్తిచ్చేస్తాం వాళ్ళకి. ఆ నాయకులు గుర్తిచ్చేస్తాం మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని. ఈ మాట్లాడకూడదు వాస్తవం. చెస్ నోర్వియస్ ఆ భాష ఏంది? ఆ అక్క చెల్లెళ్ళు ఉన్నారంటూ గూ భాష మాట్లాడుతూ ఉన్నావు. ఏది మరో పాలు చెప్పు. నేను విన్నది అదేనా? నువ్వు అన్నది అదేనా? ఓ పాల మళ్ళీ చెప్పు. అలాంటి పార్టీకి ఈ జిల్లా దౌర్భాగ్యం. దిగుమతి చేసుకున్న నాయకులు మాత్రం మనం చాలామంది అక్కచెల్లెళ్ళు ఉన్నారు, గుర్తిచ్చేస్తాం వాళ్ళకి. ఆ నాయకులు గుర్తిచ్చేస్తాం మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని. ఈ మాట్లాడకూడదు వాస్తవం. చీ యాక్ మనిషివా పశువా? బ్యాక్ ఇచ్చేస్తాం అంటే పోయేది కదా. కారణం అసలే మీ వైసీపీ అంటే బూతుల పార్టీ అని పేరుంది. ఇప్పుడు ఇలా నువ్వు కూడా లకారం భాషతో పాటు గుకారం భాష కూడా మాట్లాడితే అట్ట సిగ్గుండక్కర్లా? ఇక్కడ ఉన్నోళ్ళు అమర్లాటోళ్ళు, మాలాటోళ్ళు, చిన్నలాటోళ్ళు, మీరు తన్నండి, కొట్టండి, లేదా చేదరించండి. మేము ఎక్కడ ఉంటామో ఎక్కడ పడతాం, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం. కట్టుబాటు అంచేత మీకు తెలుసో తెలీదో చాలామంది ఇక్కడ ఉండి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకుడు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు. అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే చేశాడు. మొన్న మన పార్టీ నుంచి ఎమ్మెల్యే చేశాడు. ఆడు ఇళ్ళకి ఒక్కడే వెళ్ళాడేంటి? అనకాపల్లి నుంచి ఒక్కలేని తీసుకెళ్ళారేంటి? అంటే దిగుమతి చేసుకున్న నాయకులు వెనకాల ఎవడో ఉండడు. మేము ఓడిపోయినా కెవ్వులు కేకేస్తే 1000 మంది పరుగున వస్తారు, నాతో కానీ అమరుతో కానీ. అంటే నాయకత్వం అది. అంచేత మాకు ఇవన్నీ కాదు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు కొత్తగా. ఎందుకంటే మేము
ఎక్కువగా అధికార పార్టీలో ఉన్నామా లేదా ప్రతిపక్షంలో ఉన్నామా అంటే మేము ప్రతిపక్షంకి అలవాటు పడిపోయాం. ఓడిపోయినా గెలిచినా ఒకలా ఉంటాం. ఏనుగు చచ్చినా లేదు బ్రతికినా దాని విలువ తగ్గదు కదా, అలాగే మన విలువ మనకు ఉంటుంది. అందుకని ఈరోజు చెప్తున్నా, గుడివాడ అమర్నాథం కూడా దిగుమతి క్యాండిడేటేనా కదా. అమరు నువ్వు సీను ఎక్కడికి వెళ్ళలేరా? నిజమే వెళ్ళలేరు. ఎందుకంటే పాక పార్టీ వాళ్ళు రానివద్దా? ఏంది మీకోసం 50 మంది వస్తారా? మరి వాళ్ళు ఎందుకు ఓట్లు వేయలేదు? పేచిపచ్చానికి అలవాటు అయ్యారా అంటే మెంటల్ గా ఫిక్స్ అయ్యారనమాట. మరో 25-30 ఏళ్ల మన ముఖానికి పేచిపచ్చమే గతి అని మంచిది. ఇప్పటికైనా దిగుమతి చేసుకున్నట్టు నాయకత్వాన్ని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ మాత్రం కొత్త మీద కొట్టేది వేరే ఎక్కడి నుంచి పంపించే పరిస్థితి మాత్రం ముఖ్యంగా భీమిలి ప్రజలు తీసుకోవాలి. ఇందాక బ్రహ్మాండంగా నాయకులందరూ మంచి తీర్మానం చేశారు. సార్ సమన్వయకర్త ఎవరికి ఇచ్చారో వాడినే ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి రేపు పొద్దున్న ఎమ్మెల్యే టికెట్ ఆడికే ఛార్జింగ్ ఇవ్వండి అని. ఛార్జింగ్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇన్ఛార్జిగా ఎవరినో వేసేస్తే ఛార్జింగ్ లేని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ చేస్తే మీరు మాత్రం మళ్ళీ ఇంక ఛార్జింగ్ పెట్టొద్దని మాత్రం సభంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ పవర్ లేకపోయినా ఆ పవర్ పీకేయాలన్నమాట. అంటే మన అందరూ విషయ ప్రజలందరూ అమాయకంగా ఉన్నా, లేకపోతే ఇక్కడ లేరా? బ్రహ్మాండంగా ఒకడు అంటున్నాడు మా సార్ వెళ్ళిపోయాడు. వారు సార్ అయినా ఒక్కొక్కడికి భీమిలీలో బ్రహ్మాండమైన కార్లు ఉన్నారా? మీరే కార్లు మీకే ఉన్నాయి, మీకన్నా పెద్దోడు ఎవడు కాదని చెప్పాను ఇప్పుడే. అందుకని ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎమ్మెల్యే స్థాయికి ఎవ్వరు తగ్గిన వాళ్ళు కాదు. ధీటైనటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది. మళ్ళీ అవే బూతులు. ఇలాంటి బూతులకు మీ జగన్ రెడ్డి సైకోలని అవుతాడేమో గానీ నా షోలో వాటికి సోట్లేదు అబ్బాయో. గో భాష ఏంటి? అది ఏవైనా నీ ఊత పదవా? మానేయి, అర్జెంటుగా మానేయి ఈ బూతులు. వెనకడికి నీలాంటిదే ఆయనే ఉంటే ముసుగేందుకు అందట. అంత సీనే ఉంటే బయట నుంచి ఎందుకు వచ్చి భీమిలీలో పోటీ చేస్తారు? మీ భీమిలి కబడ్డీ జట్టుకు కెప్టెన్ లేడు, ఆటగాళ్లే ఉన్నారు. ఆయన ధర్మశ్రీ పేరులో ధర్మం ఉంది కానీ నీ మాటలో ధర్మం లేదయ్యా. ఉన్నన్నాళ్ళు దిగుమతిగాళ్ళకు ఉడికించేసి ఈ రోజు అవంతి జంపు కొట్టాడని ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? కరెక్టేనా అని అడుగుతా ఉన్నా. ఈరోజు చెప్తున్నా, తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో అవంతి అన్నవాడిగా ఇందాక షణ్ముఖరావు బాగా చెప్పాడు. ఒక జంట, ఒక గంట, ఒక అరగంట ఈ మూడు కలిసి వెళ్ళినటువంటి పరిస్థితులు చూస్తాం మనం. అందుకని ఆ పరిస్థితి మాత్రం భవిష్యత్తులో ఆశకి నిరాశకి జరుగుతున్నట్టు దానికి భరోసా ఇవ్వడం కోసమే అమర కానీ లేదా జనసేన కానీ నేను కానీ రావడం జరిగింది. మీరు ఎందుకంటే నిరాశ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నిరాశ ఉన్నటువంటి వాడు 6 నెలలు పట్టుమని 6 నెలలు అధికారం లేకుండా ఉండలేక పారిపోయాడంటే నిరాశ ఉన్న వాళ్ళు అందరూ పోయారు. భరోసా కోసం ఆశతో ఉన్నటువంటి అసలైన నాయకత్వం ఇక్కడ ఉంది. పదవిని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకొని వాళ్ళకి అలవాటు. కోట్లు పోయితే పోయి కోట్లు వాళ్ళ దగ్గర ఉంటుండొచ్చు కానీ అసలైన ఓట్లన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? మన దగ్గర ఉన్నాయి. అంచేత భవిష్యత్తులో ఇదే నాయకత్వానికి మీకు గట్టి భరోసా ఇస్తున్నాం. మీరు నిరాశతో ఉండద్దు. వినాయకులు లాంటి మిక్కి వినాయకులు లాంటి వాళ్ళు అందరూ పోయారు. నాయకులు అమాయకులే ఇక్కడ ఉన్నారు కాబట్టి 100కు 100 రూపాయలు భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని, ఆ శక్తిని ఇక్కడే ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వాడిని సమన్వయకర్తగా నియమించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధిగా మీకు కూడా గట్టిగా భరోసా సెలవు తీసుకున్నాను. నమస్కారం. తప్పు కాదు ధర్మశ్రీ, ఇక నుంచి నిన్ను చండాలపు శ్రీ అని పిలవాలనుంది. పేరు మార్చుకో. మాట్లాడితే గుకారం భాష. చిచి ఆ శుద్ధులేవో జగన్ రెడ్డికి చెప్పు, జనానికి చెప్పి ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ 2 మాటలు తప్పు మాట్లాడావు. జంట, గంట, అరగంట అని. అప్పట్లో మీ వైసీపీ నేత అవంతి ఆ కాల్ మాట్లాడాడని నీ మాటల ద్వారా ఒప్పుకున్నావు. అంటే ఆ అంబటి కూడా సుకన్యతో ఫోన్ మాట్లాడింది నిజమే అనుకోవాలన్నమాట. రెండోది పదవులు అడ్డు పెట్టేసుకుని కోట్లు సంపాదించాడన్నావు అవంతిని. అంటే మీ హయాంలో భారీగా అవినీతి జరిగిందని నీకు నువ్వే శాల్పుగోలు చేసుకున్నావు. ఏటంటే వాళ్ళని ఎట్టుకుని జగన్ వైనాట్ 175 అని ఎట్టా అన్నాడో ఆలోచిస్తా ఉంటే నవ్వుతా ఉంది. సాల్నైనా సాలు. ఇక వెళ్ళిరా నాటకాల రాయుడు, వెళ్ళిరా ఆ ధర్మశ్రీ, వెళ్ళిరా.